గత ఎన్నికల్లో ఘోర ఓటమి కుదురుకునేలోపు ఒక్కరొక్కరుగా నేతల చంపు నా అనుకున్న వారు దూరం కావడంతో వైసీపీ అధినేత జగన్ ఆలోచనలో పడ్డారట. కీలక నేతల రాజీనామాలతో ఆ పార్టీలో స్తబ్దత నెలకొందట. వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని క్యాడర్కు భరోసా ఇస్తుంటే పార్టీ నడిపించడంలో తనకు తోడుగా ఉన్న ప్రముఖులు వేడటంతో వైసీపీ అధినేత ఇరకాటంలో పడ్డారట. విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన ఫ్యాన్ పార్టీ అధినేత రూట్ మ్యాప్ ఏంటనే చర్చ జోరుగా సాగుతుంది. పార్టీని విడిన నేతల మాటెలా ఉన్నా ఉన్నవారిని ఆయన ఎలా కాపాడుకుంటారో అనే సస్పెన్స్ నెలకొంది. వైసీపీకి కీలక నేతల వరుస రాజీనామాలు షాకిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారంతా సొంత దారి వెతుకోవటం వైసీపీని షేక్ చేస్తుందట. ఫలితాల అనంతరం సైలెంట్ అయిపోయిన లీడర్లు, క్యాడర్ ఇప్పుడిప్పుడే కోలుకుని బయటకొస్తున్న తరుణంలో నేతల రాజీనామాలు పెద్ద దెబ్బగా మారాయట. గత ఎన్నికల ఫలితాలు డిజాస్టర్గా మారిన రాజ్యసభలో తమకున్న బలంతోనే నెట్టుకురావచ్చని భావించిన జగన్ కు విజయసాయిరెడ్డి రూపంలో మరో షాక్ తగిలిందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. పార్టీకి పెద్దగా ఉన్నవారే ఒక్కొక్కరుగా బయటకొచ్చేస్తుండటం శ్రేణుల్లో అలజడి రేపుతోందట. కోలుకోలేని దెబ్బతిన్న వైసీపీకి తిరిగి కంబ్యాక్ ఇచ్చేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారని టాక్ నడుస్తోంది. ఎంతమంది నేతలు పార్టీని వీడినా జగన్ మాత్రం ధైర్యంగా ఉన్నారు. పార్టీని రీసెట్ చేసే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకర్తలు కూడా బయటకు రావటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయటంతో కాస్తో కూస్తో బెటర్ పొజిషన్ ఉందిట. దీంతో మాజీ మంత్రులతో పాటు చాలా మంది నేతల ప్రెస్ మీట్లతో కాస్త నయమనుకున్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఆ పార్టీని ఇరకాటంలో పడేసిందిట. తాను మాత్రం జగన్ కు అన్నీ చెప్పి బయటకొచ్చానని సాయిరెడ్డి చెప్తున్నా పార్టీ అధినేత లేని సమయంలో నంబర్ 2గా చెలామణి అయిన నేత తప్పుకోవటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలముంది. కేంద్రంలో బీజేపీకి అవసరమైన సమయాల్లో ఆ పార్టీ మద్దతిస్తూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ నుంచి 6-7 మంది రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేసి తమ గూడు తాము వెతుక్కున్నారు. తాజాగా వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఆ పార్టీలో కలకలం రేపింది. రాజ్యసభ సభ్యుడిగా, వైసీపీ కీలక నేతగా, విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిగా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. అందులో మంచి కంటే చెడు ఎక్కువ ఉందనేది బహిరంగ రహస్యమనే టాకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయటంలోనూ, ఆ క్రమంలో చివాట్లు తినటంలోనూ విజయసాయిరెడ్డికి సాటి ఇంకెవరూ లేరని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సడన్ గా ఏమైందో కానీ వైసీపీని వీడారు విజయసాయిరెడ్డి. గత ఎన్నికల్లో నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారాయన. తరువాత కూడా పార్టీలో యాక్టివ్ గానే ఉన్నా వైసీపీని వీడతారంటూ ప్రచారం జరిగింది. దాన్ని ఎవరూ నమ్మకపోయినా వన్ ఫైన్ డే ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. పార్టీ అధినేత జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బాటలోనే మరో ఎంపీ వైసీపీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోందట. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరిగినా ఆయన అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి సన్నిహితులు కావటంతో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వీరితో పాటు గత
ఎన్నికల ముందు వరకు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని వంటి నేతలు కూడా దూరమయ్యారు. ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు సైలెంట్ అయ్యారు. కొడాలి నాని ఇంకా అజ్ఞాతం వీడలేదు. దీంతో పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందిట. గతంలో పార్టీ నుంచి అన్ని ప్రయోజనాలు పొంది కష్టకాలంలో ఉండాల్సిన నేతలు ఒక్కొక్కరుగా దూరం కావటంపై క్యాడర్ మాత్రం మండిపడుతుందట. కార్యకర్తలకు అండగా ఉంటూ భరోసా ఇవ్వాల్సిన నేతలు వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరం కావటం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మరోవైపు పార్టీని వీడుతున్న నేతలపై జగన్ గతంలోనే స్పందించారు. పోయేవారిని పోనీయండి, ఉండేవారుంటారు, వారితోనే రాజకీయం చేస్తానంటూ క్యాడర్కు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయమంటూ ధైర్యం చెప్పారు. వారి వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయే వారిని బుజ్జగించలేమన్నది జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా సమయంలోనూ ఇదే తరహాలో లైట్ తీసుకున్న జగన్ ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని కూడా అలాగే లైట్ తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. రాజీనామా ప్రకటనలో జగన్ ను ఒక్క మాట కూడా అనని విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. గతంలో ఉన్న కేసులకు తోడు కాకినాడ పోర్టు వంటి కొత్త కేసులు జత కావటం రాజకీయంగా నిర్వేదానికి గురై ఇలాంటి నిర్ణయానికి వచ్చి ఉంటారని చాలా మంది భావిస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ అంశంపై జగన్ కు ఖచ్చితంగా సమాచారం ఇచ్చే తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటారని తెలుస్తోంది. మరి ఈ అంశంపై జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? పార్టీలో ఈ షాకింగ్ షేకింగ్లను ఆయన ఎలా సెట్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. మిగిలిన నేతలను కాపాడుకునేందుకు జగన్ ముందున్న వ్యూహాలేంటి అనేది పొలిటికల్ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.